ఒకసారి ఒక రాజ్యం యొక్క రాజు ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి మంత్రిని తీసుకుని రాజ్యమంతా తిరగడానికి నిర్ణయించుకుంటాడు. అలా తిరుగుతూ ఒక ఊరికి చేరుకుంటారు. రాజు అతని వేషధారణ అన్ని మార్చుకొని తోడుగా మంత్రిని తీసుకొని వెళ్తాడు. అయితే అలా ఆ ఊరిలో ప్రయాణిస్తూ ఉండగా సడన్ గా రాజు వేసుకొని ఉన్న షర్ట్ గుండి ఊడిపోతుంది. రాజు మంత్రితో ఊరిలోకి వెళ్లి ఒక దర్జీని తీసుకొని రండి అని అంటాడు. మంత్రి సరే మహారాజా అని వెళ్తాడు. వెళ్ళి ఒక దర్జీని వెతికి అతనితో నీకో సీక్రెట్ చెప్తాను. విషయం ఏమిటి అంటే ఊరిలోకి రాజు వచ్చాడు. అతని షర్ట్ బటన్ సడన్ గా ఊడిపోయింది. నువ్వొచ్చి కుట్టాలి. అయితే రాజు వచ్చినట్టు ఎవరికీ చెప్పకు అని అంటాడు. ఆ దర్జీ సరే మంత్రి గారు అని వెళ్తాడు. ఆ దర్జీకి ఎక్కువ పని ఏమీ లేదు. ఊడిపోయిన షర్ట్ బటన్ రాజు దగ్గరనే ఉంది. దాన్ని సింపుల్ గా దారంతో కుట్టడమే. ఇంకా రాజు దగ్గరికి వెళ్లి ప్రణామాలు చేసి ఆ దర్జీ షర్ట్ బటన్ కుట్టేస్తాడు. కుట్టేసిన తరువాత ఆ రాజు దర్జీతో చెప్పు నీకు ఎంత ధనం కావాలి, ఎంత మూల్యం ఇవ్వమంటావు అని అడుగుతాడు. అప్పుడు దర్జీ అమ్మో రాజుని ఏమడగాలి, ఏమన్నా అడిగితే కోపడతారు ఏమో అని అనుకుని అయ్యో మహారాజా నాకు ఏమీ వద్దు, నేను చేసింది చిన్న పని, నాకు మీ దర్శనం కలిగింది, అది చాలు, ఇంకా ఏమీ వద్దు మహారాజా అని అంటాడు. రాజు లేదు లేదు అడుగు ఏం కావాలో అని అంటాడు. అప్పుడు దర్జీ మనసులో 2 రూపాయలు అడుగుతామా అని అనుకొని మళ్ళీ నేను 2 రూపాయలు అడిగితే రాజు ఓహో నా దగ్గర 2 రూపాయలు తీసుకున్నాడంటే ఊరిలో వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటాడో అని అనుకుంటాడేమో అని ఆలోచిస్తూ అసలు ఆ దర్జీ మైండ్ కొంచెం సేపు ఎంత అడిగితే ఏమవుతుందో అన్న భయంతో పనిచేయదు. ఇంకా ఆ దర్జీ మీ కృప మహారాజా, మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇవ్వండి అని అంటాడు. నాకు అయితే ఏం వద్దు, కానీ మీకు ఇవ్వాలి అనిపిస్తే మీరు ఇవ్వండి, మీ ఇష్టం అని అంటాడు. ఇప్పుడు రాజు ఆలోచనలో పడ్డాడు. అరే ఈ దర్జీ నా మీదని వదిలేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ ఈ దర్జీ ఊరిలో ఎవరికైనా చెప్తే రాజు వచ్చారు ఇలా జరిగింది అంటే ఎంత ఇచ్చి వెళ్ళాడు అనేది చాలా పెద్ద సవాల్ అయిపోతుంది అని ఆలోచించి ఆ మంత్రితో రాజు ఈ దర్జీకి 2 ఊర్లు ఇవ్వు అని అంటాడు. ఎక్కడ ఈ దర్జీ 2 రూపాయలు అడుగుదాం అనుకున్నాడు, ఎక్కడ ఆ రాజు 2 ఊర్లు ఇచ్చాడు. మన లైఫ్ లో కూడా అంతే. మనలో చాలా మందికి ఆ పైవాడితో చాలా కంప్లైంట్స్ ఉంటాయి, కానీ ఇచ్చేవాడు చాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే మన ఆలోచనని చిన్నగా చేసుకుంటాం, ఒక్కోసారి అసలు చంపేసుకుంటాం కూడా. మనకు అనిపిస్తుంది ఇది అవ్వదు, ఇది ఎక్కడ నేనెక్కడ, ఇలా ఆలోచించుకొని మనం మన దారి మార్చేసుకుంటూ ఉంటాం. ఏదైతే మీరు గోల్ డిసైడ్ చేసుకున్నారో నిష్టగా దాని వైపు అడుగులు వేయండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఫుల్ ప్యాషన్తో చేయండి, ఫుల్ ఫోకస్తో చేయండి, డెడికేషన్తో చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవ్వాలి, జరగాలి అని అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కోసారి మనం అనుకున్న దాన్ని మించి జరగచ్చు.